నేటి పంచాంగం వివరణ జనవరి 10, 2025 శుక్రవారం. నేటి ప్రత్యేకత ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి ఉదయం 10 గంటల 20 నిమిషముల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం కృతిక మధ్యాహ్నం 1 గంట 45 నిమిషముల వరకు, తదుపరి రోహిణి. యోగం శుభ మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషముల వరకు, కరణం విష్టి ఉదయం 10 గంటల 20 నిమిషముల వరకు, తదుపరి భవ రాత్రి 9 గంటల 20 నిమిషముల వరకు. వర్జం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుండి 6 గంటల 25 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 5 నిమిషముల నుండి 9 గంటల 49 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల నుండి 1 గంట 29 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 11 గంటల నుండి 12 గంటల 23 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషముల నుండి సాయంకాలం 4 గంటల 32 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 11 గంటల 29 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 45 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుండి ఉదయం 6 గంటల 4 నిమిషముల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 52 నిమిషములకు, సూర్యాస్తమయం సాయంకాలం 5 గంటల 54 నిమిషములకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా కొంత మందకోడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు తమ సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలించే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఇక స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే చేపట్టిన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలు అత్యధికంగా కనిపిస్తున్నవి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ధనాదాయం సరిపోకపోవడం వలన మీరు రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే రుణ ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇక ఉద్యోగ నష్టం, విద్యా నష్టం కూడా కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాటిని వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందుతుంది. ఇక అనేక రకాల నష్టాలను ఈరోజు మేషరాశి వారు చూడవలసి వస్తుంది. అలాగే మేషరాశి వారికి బంధుమిత్రులతో కారణం లేకుండానే వివాదాలు ఏర్పడతాయి. ఇక మీరు తీసుకునే నిర్ణయాలలో ఏమాత్రం తొందరపడినా మీరు నష్టపోవాల్సి వస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మందగిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి తారుమారవుతాయి, అంటే ఫలించవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం తప్పకపోవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం కొంత కష్టతరంగానే ఉంటుంది ఈరోజు. అలాగే మహిళలకి మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహమే మిగులుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ వర్ణం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప లాభాలు అయితే కనిపిస్తున్నవి. ఇక మానసిక ఆందోళనలతో కొంత చికాకు అనేది ఏర్పరుస్తుంది. ఈరోజు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు వాయిదా వేయడమే మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇక ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే చేపట్టిన పనులలో జాప్యం తప్పకపోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాయి. ఇక రుణాలు చేయవలసి రావచ్చు. పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించండి. నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉన్నందున ఇతరులపై ఆధారపడకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే ఎంతో మంచిది. ఒకవేళ పెట్టినా తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం
మీకు మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం కనబడుతున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే విదేశీ యానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే విలువైన వస్తువులను కానివ్వండి, డాక్యుమెంట్స్ని కానివ్వండి పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తున్నందున వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రయాణాలు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. అలాగే బంధువులతో కొన్ని తగాదాలు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కొంత నిదానం పాటించవలసిన రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు సాధారణమైన ఫలితాలే ఈరోజు గోచరిస్తున్నవి. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదురవుతాయి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే ఈరోజు మీకు మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలు అనేవి కొన్ని వ్యవహారాలలో పూర్తిగా అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఆనందకరమైన సంపద అనేది సొంతమవుతుంది. ఇక మిథున రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు మిథున రాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే విలువైన బహుమానాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది తోడ్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మిథున రాశి వారు పట్టుదలతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలను దారిలో పెట్టుకుంటారు. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. అందరిలోనూ విశేషమైన గౌరవం లభిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చిరకాల ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు సంతోషదాయకంగా ఉంటుంది. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలను సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబంలో గౌరవాన్ని పొందుతారు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. అసలు అనవసరమైన వివాదాలలో తలదూచకండి. అలాగే మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక కొందరి ప్రవర్తన వలన మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు
ఆవేశం అసలే పనికిరాదు. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈరోజు పెట్టకపోవడం మంచిది. అలాగే ప్రతి విషయంలోనూ పెద్దల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇతరులపై అస్సలు ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే విదేశీయానం చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా కొంత ఇబ్బందులు అనేవి కనబడుతున్నవి. ఎవరైతే విదేశాలలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే విలువైన వస్తువులను డాక్యుమెంట్లను పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తున్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ ప్రయత్నాలు ఈరోజు చేయకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక అన్ని విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవి కాబట్టి కాస్త పొదుపు చేయండి. అలాగే రుణ ప్రయత్నాలు కూడా అంతగా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా నష్టదాయకంగా ఉంది. చాలా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నందున దైవసేవ మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మంచి కార్యక్రమాలన్నీ కూడా శ్రమ పడితేనే కానీ పూర్తి కావు. కుటుంబ సభ్యులతో విభేదాలతో సతమతమవుతారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. సన్నిహితుల దగ్గర అవుతున్న వేళ మళ్ళీ కొన్ని అవంతరాలనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల పనిభారాన్ని కూడా పైన వేసుకొని ఇబ్బంది పడతారు. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు సంయమనం అనేది కొంత అవసరం. విద్యార్థులకు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక సంతాన వివాహ విషయమై గృహంన ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు ఊహించని అదృష్టయోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా చేయవచ్చు. ఆభరణాలను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు కూడా విదేశాలలో ఫలిస్తాయి ఈరోజు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అనేవి వింటారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సింహరాశి వారికి ఈరోజు నూతన గృహయోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలు అనేవి తెలుస్తాయి. నిరుద్యోగుల చిరకాల కృషి ఫలించే సమయంగా చెప్పవచ్చు. అలాగే బంధువులను కలుసుకుని వివాహాది కార్యక్రమాలపై సంప్రదిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీరంటే అందరికీ గౌరవం అనేది పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. కాంట్రాక్టర్లకు కొన్ని కష్టాలు నూతన కాంట్రాక్టులను అయితే దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ బాధ్యతనైనా వేగవంతంగా పూర్తి చేసే రోజుగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు పోటీలను అధిగమించి తమ సత్తాను చాటుకుంటారు. మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఏవైతే కన్యారాశి వారు ఆలోచనలు చేస్తున్నారో అవి ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి.
ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా లేనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు, అవి కూడా అంతగా కలిసి రావని చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కాస్త కన్యా రాశి వారు అన్నింట్లో నిర్లక్ష్య ధోరణిని వదిలిపెట్టండి, ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే బాధ్యతలను విస్మరించడం వల్ల కూడా నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక కన్యా రాశి వారు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారి మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన ఇద్దరు విడిపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కొంత నష్టాలను చవిచూస్తారు. అలాగే కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా నష్టం అనేది కనబడుతుంది. అంటే పశువులకు అంటువ్యాధుల ప్రబలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి, కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పరిశ్రమలలో కార్మికులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలపై కొంత ఆదుర్ద, ఆందోళన అనేది తప్పదు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే మీ శక్తికి, సహనానికి ఈరోజు పరీక్ష కాలంగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో వేగం తగ్గి నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. ఇక మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సాదాసీదాగా గడిచిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగ వర్గాల వారికి విధులు కొంత ఇబ్బందిగా ఉంటాయి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కృషి అంతగా ఫలించదని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు కొన్ని అవంతరాలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులకు సైతం సహాయ సహకారాలను అందిస్తారు. కుటుంబ పరిస్థితులు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. దూర ప్రాంత బంధువుల, మిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. దీర్ఘకాలిక రుణాలను కూడా తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక తులారాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఉంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే ఈరోజు తులారాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడంలో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ ప్రతి పనిలోనూ మిత్రుల చేయూత అనేది ఎంతో తోడ్పడుతుంది. సమాజంలో మీపై గౌరవ అభిమానాలు అనేవి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ఆస్తుల కొనుగోలుపై ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే ఈరోజు తులారాశి వారి పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. కొన్ని విషయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చిక్కులను, సమస్యలను అధిగమిస్తారు. పరిశ్రమవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు యొక్క శ్రమ అనేది ఈరోజు ఫలిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కోర్సుల ఎంపికలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన లాభాలను ఆర్జించే అవకాశం ఈరోజు లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. అలాగే ఒక వ్యవహారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు.
ఇక నూతన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు ఈరోజు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధిగా నిలబడుతుంది. అలాగే ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు విదేశీయాన యోగం అయితే ఉంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఆర్థిక అభివృద్ధితో అవసరాలనేవి తీరుతాయి. కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు ఈరోజు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత వర్గాల వారి నుండి ప్రశంసలు అనేవి అందుతాయి. సాంకేతిక నిపుణులకు, రాజకీయవేత్తలకు తెలివిగా వ్యవహరించి అనుకున్నది సాధించుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకుంటే ఇంట బయట విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఇక ధనుసు రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా చేయవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించవచ్చు. అలాగే మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలను పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను అనూహ్యంగా చేజిక్కించుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగే అవకాశం ఉంది. బదిలీలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారి రోజు చేపట్టిన ఎటువంటి పనినైనా చిటికలో చేసేస్తారు. సన్నిహితులతో సఖ్యత అనేది నెలకొంటుంది. భవిష్యత్తుకు సంబంధించి కుటుంబంతో చర్చలు జరుపుతారు. అందరికీ ఆమోదకరమైన కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలు మీ అంచనాల కంటే సంతృప్తిని కలిగిస్తాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు కొత్త అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి అనుకున్న విజయాలను సాధిస్తారు. మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఎవరైతే మకర రాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఈరోజు ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు.
ఇక మకర రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది. మీ యొక్క తల్లిదండ్రుల కృపతో ఆస్తులు కలిసి రావడం మీకు ఈరోజు పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రేయసి ప్రియులకు సఖ్యత అనేది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారికి మొత్తంగా చూసుకుంటే అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి పొందుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో ప్రగతిని సాధిస్తారు. ఇతరులకు చేయూతను అందించడంలో ముందుంటారు. సొంత ఆలోచనలు అమలు చేసి విజయాలను సాధిస్తారు. వివాహాది శుభకార్యాలను చేస్తారు. అలాగే సంతాన సౌఖ్యం వంటి ఫలితాలను కూడా పొందుతారు. ఇక సోదరులతో ఆస్తి వ్యవహారంలో ఒక అంగీకారానికి వస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరిని నొప్పించని రీతిలో నిర్ణయాలు తీసుకునే ప్రశంసలను అందుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నం ఈరోజు ఫలిస్తుంది. అలాగే ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలనేవి దక్కుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలు నిర్వహించడంలో అప్రమత్తత పాటించడం ద్వారా గుర్తింపును పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు పదవి యోగం అనేది ఉంది. అలాగే న్యాయపరమైన వివాదాల నుండి కూడా విముక్తి పొందుతారు ఈరోజు. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు ఆత్మవిశ్వాసంతో వారి యొక్క పనులను చక్కదిద్దుకోగలుగుతారు. కళాకారులకు మంచి అవకాశాలనేవి లభిస్తాయి. అవార్డులు దక్కే అవకాశం కూడా ఉంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచన అయితే కనబడుతుంది. ఇక మహిళలకి మానసికంగా మరింత బలం అనేది ఈరోజు చేకూరుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో కుంభరాశి వారు ఈరోజు జోక్యం చేసుకోకపోవడమే మేలు చేస్తుంది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండడం మీకు మంచిది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కుంభరాశి వారికి ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక కుంభరాశి వారి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది కాబట్టి లంచాలకు ఎగబడకుండా కాస్త నిదానించండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నష్టాల బాటలోకి పయనిస్తారు. అలాగే కాంట్రాక్టర్లు ఉన్న కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. అనవసరమైన వివాదాల్లో తలదూచకండి. చేసిన తప్పుడు పనుల వలన అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరుగు పొరుగు వారితో ఇంటి విషయంలో కానివ్వండి, స్థల విషయంలో కానివ్వండి ఈరోజు గొడవలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి అధిక శ్రమతో అల్ఫా ఫలితాలు అనేవి కలుగుతాయి. విదేశీయానాన్ని వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు అసలు మధ్యవర్తిత్వం చేయడం పనికిరాదు. ఇక దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారి ఈరోజు ధనాదాయం బాలేక రుణ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిరాశను కలిగిస్తాయి. ఇంట బయట కష్టపడ్డ బాధ్యతలు పూర్తి చేయలేకపోతారు. సన్నిహితులతో వివాదాలు కొంత కలత చెందేలా చేస్తాయి. గృహాన్ని, వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు నిలిపివేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పెట్టుబడులపై కొంత నిరాశ చెందక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడిలు తగ్గి ఊరట అనేది చెందుతారు. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు కొంత గందరగోళ స్థితి అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు కొత్త చిక్కులు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులు కొంత వెనుకబడతారని చెప్పవచ్చు. మహిళలకి కుటుంబంలో చికాకులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం మరియు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అలాగే రుణ బాధల నుండి ఉపశమనాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా మీకు అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి స్త్రీ సంబంధిత ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక వివాహ యోగం కూడా ఉంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం అనేది ఉంటుంది. ప్రేసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి విదేశీ యానయోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారి రోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దూరపు బంధువుల నుండి శుభవర్తమానం అనేది ఒకటి అందుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో ఉన్న ఆటంకాలను కూడా అధిగమిస్తారు. ఇక మీకు ప్రయాణాలలో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. అలాగే కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఇక విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈరోజు డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. 2-3 విధాలుగా ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక ఈ ఇంట శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట కోరుకున్న మార్పులు అనేవి జరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అవార్డులు అనేవి దక్కవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం.